సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అబుదాబి వేదికగా కన్నుల పండుగగా జరిగింది. సెప్టెంబర్ 27న మొదలైన ఈ అవార్డుల వేదిక ఆదివారం సెప్టెంబర్ 29తో ముగిసింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఫా అవార్డ్స్ ఈవెంట్ కి బాలీవుడ్ హీరోస్ షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ హోస్ట్ గా కూడా వ్యవహరించారు. ఇక వచ్చిన గెస్టులను అలరించేందుకు వేదికపై హుషారైన స్టెప్పులు వేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ ఊహు అంటావా మామ పాటకు ఎనర్జెటిక్ స్టెప్లతో అదరగొట్టారు షారుఖ్, విక్కీ. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవరా బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఈ సాంగ్ కి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. తన సోషల్ మీడియా ఖాతా ఇంకా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు ఇది చూసి. అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వేడుకలో సంబరాలు చేసుకునేందుకు వీలు కలిగింది. అది షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో. తన విట్టి వన్ లైనర్స్ కి బాగా షారుఖ్ ఖాన్ కి పెద్ద పేరు. ఆయన వ్యంగ్యం చేసే సెటర్స్ కూడా సరదాగా ఉంటాయి. ఇదే క్రమంలో స్టేజ్ పై విక్కీ కౌశల్ కి షారుఖ్ ఖాన్ కి మధ్య సరదాగా కొన్ని జోక్స్, కామెంట్స్ కూడా చోటు చేసుకున్నాయి. ఐఫాలో రెండో రోజు షారుఖ్, విక్కీ కౌశల్ ఆడియన్స్ ఒక రేంజ్ లో అలరించడంతో ఈ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్ తో షారుఖ్, విక్కీ కౌశల్ సరదా సంభాషణలో షారుఖ్ వరుస ఫ్లాప్ల గురించి ప్రస్తావన తెచ్చారు. అప్పుడు షారుఖ్ ఖాన్ తాను వదిలేసిన కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి అన్నాడు. అప్పుడు వెంటనే విక్కీ పుష్పకు ఎందుకు నో చెప్పారు అన్నారు. దానికి షారుఖ్ ఖాన్ రిప్లై ఇస్తూ అల్లు అర్జున్ సార్ స్వాగ్ ని నేను మ్యాచ్ చేయలేను అన్నారు. ఆ మాట అనగానే ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇక తనదైన స్వాగ్ తో తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ గా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపుని తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలబ్రిటీ కూడా లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకు ప్రతి ఒక్కరూ పుష్ప మేనరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే ఉన్నారు. ఐఫా అవార్డుల ప్రధానోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు ఐఫా నిర్వాహకులు. అలాగే నందమూరి బాలకృష్ణకు గోల్డెన్ లెగసీ అవార్డు ప్రదానం చేశారు. ఇక బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ తమిళంలో ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకుంది. పొన్నియిన్ సెల్వన్ 2 మూవీలో ఆమె నటనకు గాను ఈ అవార్డు దక్కింది. వీరితో పాటు వెంకటేష్, సమంతతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఐఫా అవార్డుల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.